హాయ్ అండి. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. నేను మీ రమాదేవి ముచ్చట్లు. చాలా రోజుల నుంచెల్లి ఎదురు చూస్తున్నానబ్బా దీనికోసం అయితే. అవును. చాలా రోజులంటే రోజుల నుంచే వెయిట్ చేస్తున్నా. అది మొత్తానికైతే ఇప్పుడొచ్చేసిందనమాట. అదేంటిదంటారా? చూడుర్రి మొత్తానికైతే సెల్ఫీ లైట్ ఉంటది గదా! లైట్ స్టాండ్ ఉంటది గదా! అదైతే మనం మీషోలోనైతే బుక్ జేసి ఉంటిని. మస్తు హ్యాపీగుంది నాకైతే ఇది వచ్చినందుకు. కానీ ఇది ఎట్లున్నదో చూడాలి. ఎందుకంటే మీషోలో ఆర్డర్ చేసినా కదా! మనం డైరెక్ట్ చూసి కొనుక్కొచ్చుకుంది వేరే ఉంటది. ఇట్లా ఆర్డర్ చేసి వచ్చింది వేరే ఉంటది. అది ఎట్లుందో ఏం కథనా అని అయితే కొంచెం టెన్షన్ అయితే ఉంటది కదా! గదన్నట్టు ముచ్చట. చాలా రోజుల నుంచెల్లి అడుగుతున్నా. ఆహ్, అడగకుండానే ఫోన్ కొనిచ్చిండు. ఫస్ట్ ఫోన్ లాక్‌డౌన్‌లో అడగకుండానే ఫోన్ కొనిచ్చిండు. మళ్ళా ఫోన్ ఖరాబ్ అయిందని ఫోన్ అడిగిన ఇంకోటి. కానీ నేను అనుకున్న దానికంటే మంచి ఫోన్ కొనిచ్చిండు. వన్ ప్లస్ కొనిచ్చిండు. చెప్పినా కదా 27,000 అనేసి. ఆహ్, దాని తర్వాత నాకు వీడియోలు నా సొంతంగా వీడియోలు తీసుకోవడానికి నాకు ఇబ్బంది అయితుంది. ఎందుకంటే ఒకే ప్లేస్‌లో తీసుడు అయితుంది. ఇంకేదైనా తీద్దామంటే చాలా ఇబ్బంది అయితుంది. మళ్ళా అందులో కొత్తగా టైలరింగ్ వీడియోలు తీద్దాం అనుకుంటున్నా. దాన్ని తీద్దామంటే మనకు సపోర్ట్‌గా ఇప్పుడు ఇంట్లో అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు కదా! అందుకనైతే నాకు ఈడ నిలబడి వీడియోలు తీయడానికి కూడా ఎవరు లేరు. అందుకనైతే అట్లా తీయాలని అనుకుంటున్నా కాబట్టి అది కూడా ఇంకో ఛానల్ పెట్టి టైలరింగ్ వీడియోస్ ఓన్లీ అది పెడదామని అనుకుంటున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి. తీయమంటే తీస్తా అది. లేకపోతే లేదు. అయితే ఏందంటే ఇవన్నీ నాకు జర ఇంట్రెస్ట్ ఎక్కువున్నది కాబట్టి నుండి సరేలే ఎవరు వీడియో తీయడానికి కూడా ఈడ సపోర్ట్ ఎవరు లేరు కదా! మధ్యాహ్నం పనంతా అయిపోయిన తర్వాత మనమే ఉంటాం కదా! అట్లా వీడియోలు తీయమంటే ఎవరు అంతసేపు ఎక్కడ తీస్తారు చెప్పండి. ఆ ఉద్దేశం మీద అయితే మా ఆయననైతే అడిగిన. నాకు ఒక ఇట్లా సెల్ఫీ స్టాండ్ కావాలి అంటే, అంతకుముందు స్టార్టింగ్‌లో ఒకటి కొనిచ్చిండు. కానీ అది హైట్ తక్కువ ఉండే మళ్ళీ లైట్ కూడా లేకుండే దానికైతే. కొంచెం చీకటి ఉన్నదంటే కనిపించకుండా ఉన్నది. కరెక్ట్ కనిపిస్తలేదన్నట్టు. మళ్ళీ హైట్ కూడా చాలా చిన్నగా ఉండే. ఇదైతే ఇప్పుడు బాగా వాడతారు కదా అందరూ. కానీ నేను ఇంతవరకు రూపాయి సంపాదించింది లేదు కానీ పాపం అడగంగానే కొనిచ్చిండు మా ఆయనైతే. ఎందుకంటే ఏం పని చేయనోళ్ళ దగ్గర కూడా అన్నీ ఉంటున్నాయి కదా! నువ్వు ఇంతో అంతో పని చేసుకుంటుంటున్నావు. మళ్ళీ అందులో నీ టాలెంట్ ఏందో చూపించుకుంటున్నావు కదా అనేసి నాకైతే మొత్తానికి సెల్ఫీ స్టాండ్ కూడా బుక్ చేసుకో అన్నాడు. అదైతే ఈరోజు వచ్చిందిలా. కానీ నేను చేసుడు చేయకపోవడం పక్కన పెడితే ఫస్ట్ హస్బెండ్ సపోర్ట్ ఉండడం చాలా ముఖ్యమని అయితే నేను అనుకుంటా. ఆయన సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం అయితే వచ్చిన. అదే సపోర్ట్ తోటి ఇక ఇప్పుడు నాకు ఇది కూడా కొనిచ్చిండు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ స్టాండ్ వచ్చినందుకైతే. కానీ ఇక ఏంటంటే ఇప్పుడు ఇది నిన్న వచ్చింది. ఈరోజు మీకు వీడియో చెప్పాలి కదా ఏ విషయమైనా కూడా. ఇక మా బిడ్డనైతే మమ్మీ ఎప్పుడు ఓపెన్ చేద్దాం ఎప్పుడు ఓపెన్ చేద్దాం అని అడిగింది. వీడియో తీస్తా అంటే ఓపెన్ చేస్తా అన్న. కానీ నేను వీడియో తీయ నాకు ఓపిక లేదని చెప్పింది. ఇక మా కొడుకు వచ్చేసరికి డ్యూటీ నుంచి వచ్చే వరకు లేట్ అయిపోయింది. వాడు వచ్చిన తర్వాతనే వీడియో తీస్తాడు కాబట్టి అందుకనే దీన్ని చాలాసేపు ఆపవలసి వచ్చింది. కానీ ఆ ప్రాణం అంతా అందులోనే ఉంది. అది ఎప్పుడు తీయాలి, అది ఎప్పుడు ఓపెన్ చేయాలి, అది లైట్ ఎట్లా వస్తుంది, అసలు ఎట్లుంది క్వాలిటీ అని అయితే ఇదే మస్తు టెన్షన్ ఉండే అనమాట. దీని రేటు కూడా లాస్ట్కి చెప్తా చూడుర్రి. అట్లనే ఇక స్టాండు హైట్ వచ్చేసి చూసిరు కదా 7 ఫీట్లు ఉంది ఆడ మనకు. అందులో కూడా అట్లనే ఇచ్చిండు. కానీ అంత వస్తుందో రాదో మీషోలో బుక్ చేసిన కదా మళ్ళీ తక్కువ వస్తుందేమో అని అనిపించింది. 7 ఫీట్లు అంటే చూసిరు కదా ఇక నా అంత హైట్ అవుతుంది. ఆ హైట్ మీద లైట్ వస్తుంది. హైట్ వచ్చేసి మనకు ఎంత అడ్జస్ట్మెంట్ అంటే చిన్న ఇది కిందికి కావాలా పైకి కావాలా హైట్ ఉండాలా కిందికి ఉండాలని అయితే మనమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లనే ఇక దీనికైతే ఒక పిన్ ఇచ్చిండు అబ్బా. అది కొంచెం కంగారు అనిపించింది. ఎట్లా పెడతారో ఏం కథనో. కానీ దాని మీద అన్నీ రాసి ఉన్నాయి. ఎక్కడ ఏది ఫిట్ చేయాలి ఏం కథ అనేసి. నేనైతే చదవలే. నాకు ఆటోమేటిక్ ఇసొంటి జర పనులు వస్తూ ఉంటాయి కాబట్టి సరే చూద్దాం మనం ట్రై చేసాం అంటే పెట్టి చూసిన బాగానే వచ్చింది. ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం లైట్ పెట్టిన తర్వాత మనకు వీడియో కెమెరా ఎటంటే అటు తిరగడానికి, మొబైల్ ఎటంటే అటు తిరగడానికి, లైట్ కూడా కిందికి మీదికి అటు జరగడానికని అదైతే ఒకటి ఇట్లా రౌండ్గా ఉంది అందులో బాల్ లాగా అదైతే ఇచ్చిండు. అది ఇక మనము వీడియో తీసుకునేటప్పుడు ఇట్లా కిందికి డౌన్ మనం తీసినప్పుడు అది వీడియో రావాలన్నా ఎట్లయినా అది జరుపుకోవచ్చు అన్నట్టు. ఇది వచ్చేసి ఫోన్ పెట్టడానికి ఫోన్ గ్రిప్ కోసము ఫోన్ గ్రిప్ కోసం అన్నమాట. ఇదైతే కొంచెం లైట్ వెయిట్ అనిపించింది నాకైతే. ఉన్న విషయం చెప్పాలి కదా! ఎందుకంటే నన్ను నమ్మి మీరు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి. ఫోన్ పెట్టేది మాత్రం నాకైతే లైట్ వెయిట్ బాగా ఎట్లయినా ఈ స్టాండ్ కూడా లైట్ వెయిటే ఉంది. కానీ పర్లేదు మంచిగానే ఉంది. కానీ ఈ ఫోన్ పెట్టేది మాత్రం ఇంకా లైట్ వెయిట్ ఉంది. అదొక్కటి చూడాలి. అది వేరేటోళ్ళ వీడియోలు కూడా చూసినా నేను. అది వాళ్ళు కూడా అదే చెప్పారు.
సరేలే మనం ఇంకా కొంచెం మంచిది తీసుకుందామంటే చెప్పిన కదా బడ్జెట్ అంత పెట్టి మనం తీసుకున్నాడు అవసరమా చెప్పండి. అందుకనేసి అయితే ఇదైతే నేను తీసుకున్నా. కానీ నాకైతే అసలు ఎంత సంభ్రమం ఉందో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మస్తు రోజుల నుంచెల్లి తీసుకోవాలని అయితే కోరికుండే. అట్లనే ఏడికన్నా పండుగలకు పబ్బాలకు పోయినప్పుడు ఎవరు తీయమన్నా తీత్తలేరు. పిల్లలు ఎవరు అడిగినా నేను తీయను నేను తీయను. ఇక పని బిజీలో ఉంటారు, పిల్లలు ఆటపాటల్లో ఉంటారు కాబట్టి ఎవరు తీయలేకపోతారు. ఇదైతే ఉన్నదనుకో మనం ఎంబడి ఏడికంటే ఆడికి వేసుకొని పోవచ్చు. మంచిగా వీడియోలు కూడా తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఇది ఉంటే కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది. ఎక్కడి నుంచి మనకి ఎంత దూరం వీడియో రావాలి ఏం కదా అనేది కొంచెం మనకు మనిషి లేకుండా ఇది పక్కపండి ఇంకో మనిషి ఉండి నాకు వీడియో తీసినట్టు అనే ఫీలింగ్ తోటైతే ఇదైతే నేను బుక్ చేసుకున్నా. ఇది వచ్చేసి చిన్నది వైర్ అయితే ఇచ్చిండు. నేను అనుకున్న కరెంట్ ప్లగ్ పెట్టడానికి ఉంటుందేమో అనుకున్నా, అది కాదు. అయితే ఏంటంటే ఈ వైరు మనం లైటు ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు. అది వచ్చేసి చూసిరు కదా మన ఇది సెల్ ఫోను ఛార్జర్లో పెట్టే గడ్డకు ఇది పెట్టాలన్నట్టు. వైర్ ఒకటి ఇవ్వలేదు. ఇది పెడితే దీనికి ఆటోమేటిక్ లైట్ వస్తుంది. నేనైతే నిన్న టెస్ట్ చేసిన, పోనీ ఛార్జింగ్ ఎక్కుతుందేమో మనం తర్వాత ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చేమో అని చూసిన. ఒక 1 అవర్ అయితే పెట్టి చూసిన ఛార్జింగ్ ఎక్కి వస్తుందేమో అనేసి. కానీ ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. ఛార్జింగ్ ఎక్కదు కానీ డైరెక్ట్ కరెంట్ తోటి వస్తుంది ఆ లైట్ మాత్రము. ఇదైతే ఇక మా ఫోన్ ఛార్జర్ ఉండే దానికైతే అది ఛార్జర్ గడ్డ అయితే రాదు. ఫోన్ మాదే పాత ఫోన్ది ఉంటే తీసుకొని పెట్టేసిన. లైట్ వస్తుందా లేదా చూడండి. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ అంటారా ఏమంటారో దాన్ని అయితే. నాకైతే మస్తు ఖుషిగా ఉంది అబ్బా ఇదైతే వచ్చినందుకైతే. చూసిరు కదా అందులో మళ్ళీ మనము 2-3 రకాలు లైటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ లైట్ కూడా వస్తుంది, లైట్ డార్క్ ఇట్లా 3 కలర్స్ అయితే వస్తున్నాయి మనకైతే. కానీ మొత్తానికైతే నేను ఈ వీడియో తరపున మీకు చెప్పేది ఏంటంటే మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి ఎంత అంటారా, 480 రూపాయలు పడింది నాకైతే. 500 ఉండే డిస్కౌంట్లో నాకు 480 రూపాయలకైతే వచ్చింది. మీషోలో ఆర్డర్ చేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, లైటింగ్ అయితే చూసారు కదా. నాకైతే ప్రజెంట్ అయితే బాగానే ఉంది. మరి ఇది రన్నింగ్ చేస్తుంటే ఎట్లా పని చేస్తుంది అయితే తెలియదు. కానీ స్టాండ్ అయితే పర్లేదు, మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. లైటు అలాగే ఫోన్ పెట్టేది ఒకటి కొద్దిగా లైట్ వెయిట్ అనిపించింది. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఇక నా ఆనందానికైతే అవధులు. రేపటి నుంచి పొట్టు వీడియోలు తీసి అయితే పెడతా. మొత్తానికైతే ఈ వీడియోకి అయితే లైక్ ఇచ్చుని మర్చిపోకూరు. వీడియోలు చూస్తారు కానీ లైక్లు ఇస్తలేరు, అదన్నట్టు ముచ్చట. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉంటాను, బాయ్. ఈ కెమెరామెన్ ఎవరు అనుకుంటారా, ఈ వీడియో తీసింది అయితే మా కొడుకే తీసిండు అన్నట్టు. వాడు డ్యూటీ నుంచి వచ్చేదాకా చాలాసేపు వెయిట్ చేసి మరి వీడియో తీపించుకున్నా. అప్పటికే మేము ఈ వీడియో తీసినప్పుడు 11 అయింది. అసలు టైం చూపించేది ఉండి అర్థమయ్యేది. నైట్ 11కి తీసినాం అన్నట్టు. మా కొడుకే తీసిండు. వాడు కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాడు అన్నట్టు. ఇప్పుడు నేను కూడా చేస్తున్నా కదా, అందుకే 2 పొత్తులు అయితే తీసుకున్నాం.